ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం ఘనంగా జరిగింది. తన అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్తో ఐశ్వర్య పెళ్లి జరిపించారు శంకర్. చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. శంకర్కి 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ ఐశ్వర్యల నిశ్చితార్థం జరగ్గా సోమవారం వారు 7 అడుగులు వేశారు. ఈ వివాహానికి హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ, హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశన్ శివన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే ఐశ్వర్యకు 2021లోనే దామోదర్ రోహిత్ అనే తమిళ క్రికెటర్తో వివాహం అయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మండే వేసవిలో థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించేందుకు అల్లరి నరేష్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్, రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని వేసవి సెలవులను పురస్కరించుకొని మే 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP పొందింది. IPL 2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. RCB బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో హెడ్ కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన హెడ్ ఓ అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డులకు ఎక్కాడు. అదేవిధంగా IPL చరిత్రలోనే 4వ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా యూసఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే RCBపై 25 పరుగుల తేడాతో SRH విజయం సాధించింది. IPL 2024లో భాగంగా RCB సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన T20 క్రికెట్ మజాను అందించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలిపి ఏకంగా 549 పరుగులు సాధించాయి. IPL చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. SRH బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగగా హెన్రిచ్ క్లాసెస్, మార్క్రమ్, సమద్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనలో RCB కూడా ధీటుగా బదిలిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తు RCB తమ విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ రూట్లో మాస్ మహారాజా రవితేజ అడుగులు వేశారు. ఏషియన్ గ్రూప్స్ వారితో థియేటర్ బిజినెస్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్టులో రవితేజ పేరు టాప్ ప్లేస్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ హైదరాబాద్లోని దిల్కుష్ నగర్లో ఆయన పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఏషియన్ రవితేజ ART పేరుతో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. ART సినిమాస్ పూజా కార్యక్రమంలో మోక్షద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ కూడా పాల్గొనడం విశేషం. మొత్తం 6 స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలోనే గ్రాండ్గా ఓపెన్ కాబోతుంది. RCB ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ IPL 2024 సీజన్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. శారీరక, మానసిక అలసట కారణంగా క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు మ్యాక్సీ ప్రకటించాడు. విరామం ఎన్ని రోజులన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. RCB సన్ రైజర్స్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మ్యాక్స్వెల్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఫామ్లో లేని కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్న మ్యాక్స్వెల్ సన్ రైజర్స్తో మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. తనను సన్ రైజర్స్ మ్యాచ్ నుంచి తప్పించమని మ్యాక్స్వెల్ స్వయంగా RCB యాజమాన్యాన్ని కోరాడు. తన స్థానంలో మరో ఆటగాడిని తీసుకోమని మ్యాక్సీ కెప్టెన్ డూప్లెసిస్కు విజ్ఞప్తి చేశాడు. అందుకే సన్ రైజర్స్తో మ్యాచ్లో మ్యాక్స్వెల్ స్థానంలో విల్ జాక్స్ తుది జట్టులోకి వచ్చాడు. హైదరాబాద్లో నేడు మద్యం ప్రియులు ఎండను సైతం లెక్క చేయకుండా వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.
ఈరోజు మద్యం కొనుగోలు చేయకుంటే రేపు దొరకదు అన్నట్టు మద్యం షాపుల ముందు పడిగాపులు పడుతున్నారు. ఇక తాజాగా హైదరాబాద్లో రేపు లిక్కర్ అమ్మకాలు జరపరాదనే ఆదేశాలతో మందుబాబులకు ఈ రోజే అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. రేపు హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్గా మారింది. రేపు శ్రీరామనవమి కావడంతో వాడవాడలా శ్రీరామనవమి వేడుకలను అట్టహాసంగా జరుపుకోనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.